Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. డ్రగ్స్ రహిత జిల్లా కొరకు పాటుపడి యువతను కాపాడుకునేలా అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనియా పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్పీజీ మైదానంలో నాషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జిల్లా ఎస్పీ అదురాజ్ సింగ్ రాణా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో మాదక ద్రవ్యాలు ఉండకూడదనే నేపథ్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో స్థాయిలో మాదక ద్రవ్యాలను నియంత్రించడానికి అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కొరకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, డిఎంహెచ్ఓ వెంకటరమణ, ఐసీడీఎస్ పీడీ లీలావతి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, పోలీస్ శాఖ డీఎస్పీలు, ఎస్ఐలు, వివిధ శాఖల అధికారులు, ఎన్సీసీ కళాశాలల పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారాలు. ఇక్కడికి చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో స్కూల్ స్టూడెంట్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం మీ అందరికీ ఇచ్చాం. కారణం ఏంటి అంటే ఇంటర్నేషనల్ డే ఎగ్నిస్ట్ డ్రగ్ అబ్యూజ్ ఈరోజు జరుపుకుంటున్నాం. అలాగే మన జిల్లాలో నషాముక్త భారత్ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. సో ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ముందుండి నడిపించాలి అన్నది మా ఆలోచన. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏంటంటే డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ని చూడాలి, డ్రగ్స్ రహిత నంద్యాల జిల్లాని చూడాలి. ఒక వ్యక్తి సిగరెట్ తాగినా, ఆల్కహాల్ తీసుకున్నా, లేదు గంజా తీసుకున్నా, డ్రగ్స్ కోకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్ అండ్ అదర్ డ్రగ్స్ తీసుకున్నా కూడా ఆ వ్యక్తి తన పతనాన్ని తనే చూస్తాడు. అంటే ఆరోగ్యాన్ని కోల్పోతాడు, కుటుంబం బంధాలు చెడిపోతాయి, తను జీవితంలో ఎదుగుదలని కోల్పోతాడు, తను బాధపడుతూ తన కుటుంబాన్ని కూడా బాధపడతాడు, సమాజానికి కూడా ఒక భారంగా మారుతాడు. సో అటువంటి పరిస్థితి రాకూడదు అని విద్యార్థి దశ నుంచే మీ అందరికీ కూడా అవేర్నెస్ కల్పించాలి అన్నది మా ఆలోచన. అందుకే ఎస్పీ గారు చెప్పారు, ఈగల్ క్లబ్స్ ని ప్రతి పాఠశాలలో కూడా మేము పెడుతూ ఉన్నాము అని. ఈగల్ అంటే దానికి ఒక ఎబ్రివేషన్, దాని డెఫినేషన్ కూడా మీరు ఒకసారి చూడండి, దాని అర్థం ఏంటి అన్నది. రెండవది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చేయకూడదని మీకు చెప్తూ ఉన్నాం. సో మీరు నేను అలాంటి పని చెయ్యకూడదు అన్నది గట్టిగా స్థిరంగా మీరు ఉండాలి. చెడు వ్యసనాలకి బారిన పడకూడదు, అలాగే చెడు స్నేహం కూడా ఉండకూడదు. కానీ మీ గ్రూప్ లోనే ఎవరన్నా ఇలాంటిది డ్రగ్స్ కి అలాంటివి అలవాటు పడినా కూడా దాని నుంచి విముక్తి కలిగించాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉంది. సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అందరూ ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు, డాక్టర్ గారు, మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు అందరూ చక్కగా చెప్పారు. ఒక పాయింట్ పోలీస్ సైడ్ నుంచి అంటే డ్రగ్స్ అండ్ క్రైమ్ కి ఒక పెక్యులియర్ రిలేషన్ ఉంది. స్టార్టింగ్ లో చేసిన డ్రగ్ తీసుకుంటారు కొంతమంది, తర్వాత డబ్బులు లేవు పరిస్థితి వచ్చినప్పుడు చిన్న చిన్న దొంగతనం స్టార్ట్ చేస్తారు. చిన్న ఏదో మొబైల్ థెఫ్ట్ చేయని, తర్వాత మోటార్ బైక్ థెఫ్ట్, అట్లా చిన్న థెఫ్ట్ లో పెద్ద క్రిమినల్ అవుతారు. సో ఇది ఒక నెక్సెస్ ఉంది డ్రగ్స్ చేసిన వాళ్ళు అండ్ క్రైమ్ కి. తర్వాత డ్రగ్స్ చేసినప్పుడు ఏం రైటా ఏం రాంగా మనకి అది ఐడియా లేవు. ఓన్లీ 5 minutes లో మీ ఏదో కొట్టడం స్టార్ట్ చేస్తారు. డ్రగ్ చేసిన తర్వాత గొడవ పెడతారు. ఒక సింపుల్ ఒక స్టూడెంట్ క్రిమినల్ లో మారిపోతాడు. సో ఈ డ్రగ్స్ అండ్ క్రైమ్ సంబంధించి మీకు ప్రతి ఒక్కరూ ఈ గుర్తు పెట్టుకోవాలి. ఈ డ్రగ్స్ వాడితే మన ఖచ్చితంగా డ్రగ్స్ వాడినప్పుడు మన క్రిమినల్ అవుతాము, కానీ తర్వాత అఫెన్సెస్ చేసిన ఒక పెద్ద క్రిమినల్ అయిపోతాము. మేము అందరితో అదే కోరుకుంటున్నాము. డ్రగ్స్ ఎప్పుడైనా మీకు ఎవరైనా ఆఫర్ చేస్తే, ఒక గతంలో కూడా ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది, డ్రగ్స్ వద్దు బ్రో. మేము నో చెప్పాలి అంటే మీరు నేర్చుకోవాలి. నో చెప్పాలి అంటే ధైర్యం ఉండాలి. ఎస్ అంటే ఈజీగా చెప్పొచ్చు, కానీ నో చెప్పడానికి మీకు ధైర్యం ఉండాలి. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ మీ బ్రెయిన్ లో ఉండాలి. సో అందరూ డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేయాలి అండ్ మీరే సహకరించి వేరే వాళ్ళకి కూడా చెప్పాలి. దేశాన్ని నాయకత్వం వహించబోయేటటువంటి నా మేధావులైన ఈనాటి స్టూడెంట్స్ మీ అందరికీ నా స్వాగతం.
ఎకనామికల్ గా, సోషలాజికల్ గా, మెంటల్ గా, ఫిజికల్ గా వాళ్ళు ఎలాంటి పని చేయలేక దుర్బలులై ఈరోజు యువత ఉన్నట్టయితే, గురజాడ అప్పారావు గారు అన్నారు, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. ఏ మనుషులు కావాలి ఈ సమాజానికి? ఇలాంటి డ్రగ్స్ తీసుకునే మనుషులా? కాదు, కాబోదు. నా దేశం ఎప్పుడూ కూడా మీలాంటి మేధావులైనటువంటి యువకులు ఉన్నంత కాలం కూడా నా యువత ఎప్పుడు కూడా దుర్బలులు కాదు. నాకు తెలుసు ఈ రోజు నుంచే మీరు ఈ సమాజంలో నుంచి డ్రగ్స్ అనేటటువంటి లేకుండా చేయాలని చెప్పి మీరందరూ అనుకుంటున్నారని చెప్పేసి నాకు తెలుసు. మీరంతా కృతనిశ్చయంతో ఉన్నారని. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.